నమస్తే, నేను అడ్వకేట్ ప్రభాకర్. ఈరోజు బైగామి ఆఫ్ న్యూ బిఎన్ఎస్ చట్టం గురించి తెలుసుకుందాం. అంటే భర్త లేదా భార్య కానీ ఇద్దరిలో ఎవరైనా బ్రతికి ఉంటే రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాంటి చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయి, ఒకవేళ ఏ సందర్భంలో భార్య లేక భర్త బతికున్న సందర్భంలో కూడా వివాహం చేసుకునే పరిస్థితి ఉంటుంది అనే విషయంపై తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అది నాకు కొత్త వీడియోలు చేస్తానికి ప్రోత్సహించినట్లు అవుతుందని అభ్యర్థిస్తున్నాను. బైగామి ఆఫ్ బిఎన్ఎస్ చట్టం గురించి తెలుసుకుందాం. అంటే ఇది పాత చట్టం ఐపీసీలో సెక్షన్ 494 ఐపీసీగా ఉంది. కొత్తగా వచ్చిన చట్టం బిఎన్ఎస్లోని చాప్టర్ 5లో అఫెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్లో సెక్షన్ 82గా దీనిని మార్చారు. జూలై 1వ తారీఖు నుంచి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ అనేది మొత్తం అబాలిష్ అయిపోయింది. అంటే జూలై 1 కంటే ముందు రిజిస్టర్ అయిన కేసులు, పాత కేసులు ఐపీసీ ప్రకారం నడుస్తాయి. కానీ జూలై 1 తర్వాత బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇంతకు ముందు ఇండియన్ పినల్ కోడ్లో ఐపీసీ 494 అంటే బైగామిగా నేరం క్రింద ఉంది. ఇప్పుడు అది బైగామి ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ 82 సబ్ సెక్షన్ 1 అండ్ 2గా మారింది. దాని ప్రకారం ఎవరైనా సరే భార్య మరణించి ఉన్నా లేదా భర్త మరణించి ఉన్నా అంటే వారిని వీడో లేదా వీడోయర్ అంటారు. అలాంటి వారు కానీ లేదా భర్త లేదా భార్య డైవర్స్ తీసుకొని గనక పెళ్లి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అతను కానీ ఆమె కానీ ఎనీ స్పౌజ్ వారి జీవిత భాగస్వామి బతికి ఉన్న సందర్భంలోనే వేరొకరిని వివాహం చేసుకుంటే దానిని బైగామి అంటాము. మన భారత హిందూ సాంప్రదాయం ప్రకారం కేవలం ఒక భార్యతోనే ఉండాలి. అది హిందూకు సంబంధించిన మ్యారేజ్ సాంప్రదాయం. ఒక రకంగా హిందూ యాక్ట్ అది. మన సంస్కృతి కూడా అదే. ఎవరైతే దానిని ఉల్లంఘించి భార్య లేదా భర్త బతకుండగానే డైవర్స్ తీసుకోకుండా మరలా తిరిగి వివాహం చేసుకుంటే దానిని బైగామి అంటాము. బిఎన్ఎస్ కొత్త చట్టంలో సెక్షన్ 82 అంటాము. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 82 ఏం చెబుతుందో ఒకసారి చూస్తే, whoever having a husband or wife living, marriage in any case in which such marriages is void by reason of its taking place during the life of such husband or wife shall be punished with imprisonment of either description for a term which may extend to 7 years and shall also be liable to fine. అంటే క్లియర్గా ఈ లా టెర్మినాలజీలో బిఎన్ఎస్ కొత్త చట్టంలో పేర్కొన్న ప్రకారం ఎవరైనా భర్త లేదా భార్య జీవించి ఉన్నట్లయితే అలాంటి ఏ సందర్భంలోనైనా వారు రెండో వ్యక్తిని వివాహం చేసుకుంటారో ఆ సందర్భంలో అలాంటి భర్త లేదా భార్య జీవితంలో జరిగే ఆ రెండవ వివాహం చెల్లదు. దీనికి గాను పనిష్మెంట్ 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది అని అర్థం. అయితే ఈ సెక్షన్కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవేంటంటే ఈ ఏ భర్త అయినా లేదా భార్య కానీ ఏదైనా కంపిటెంట్ కోర్టు ద్వారా వీరి మొదటి వివాహం చెల్లదు అని ప్రకటించబడిన సందర్భంగా అది వర్తించదు. ఇంకా భర్త కానీ భార్య కానీ రెండవ వివాహం చేసుకునే సమయానికి 7 సంవత్సరాలు నిరంతరంగా ఇద్దరు దూరంగా ఉన్న సమయంలో లేదా అలాగే ఆ 7 సంవత్సరాలు వారి యొక్క ఉనికి లేని పక్షంలో పెళ్లి చేసుకుంటే అది బైగామిగా పరిగణించబడదు. అయితే ఈ సమయంలో రెండవ వివాహం చేసుకునే వారికి అంటే వారు మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారికి ఈ విషయం క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. రెండవ వివాహం చేసుకునే సమయంలో దానికి సంబంధించిన వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఒకవేళ మొదటి భార్య కానీ భర్త కానీ బ్రతికి ఉన్నను దానిని బైగామి క్రింద పరిగణించబడదు. అయితే బిఎన్ఎస్ యాక్ట్లో
సెక్షన్ 82(1) ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉన్నది. అయితే ఈ బిఎన్ఎస్ లోనే 82 సబ్సెక్షన్ 2 కింద రెండో వివాహం చేసుకున్న వ్యక్తి తనకు జరిగిన మొదటి వివాహం గురించి వాస్తవాలను దాచి ఉంచి చేసుకున్నట్లయితే అలాంటి వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా మనం గమనించాల్సింది ఏమిటంటే, రెండవ వివాహం గతంలో జరిగిందని తెలిసి చేసుకొని బైగామిగా మారి శిక్ష అనుభవిస్తే 7 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఒకవేళ రెండవ వివాహం చేసుకునే వ్యక్తి గతంలో జరిగిన వివాహాన్ని తెలియపరచకుండా వాస్తవాలను దాచి చేసుకుంటే 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందని అర్థం చేసుకోవాలి.